విఫలం అవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏవైతే మనం ఇందాక చర్చించినామో అవే కారణాలు. సో దాంతోపాటు 1966-69 మధ్యలో యాక్చువల్గా ఏంటి 1961 నుంచి 66 వరకు మనకు 3వ పంచవర్ష ప్రణాళిక కాలం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఫెయిల్యూర్ అయింది కాబట్టి సో దాన్ని 5 years ప్లాన్ని కాస్త 5 సంవత్సరాల ప్రణాళికలను కాస్త మనము వార్షిక ప్రణాళికలుగా మార్చడం జరిగింది. ఏవైతే ఈ ప్లాన్స్ ఉన్నాయో సో వాటిని వార్షిక ప్రణాళికలుగా మార్చడం జరిగింది 1966 నుంచి 69 వరకు. సో సంవత్సరానికి మళ్ళీ సేమ్ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, రైట్. సో మళ్ళీ వృద్ధి రేటు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, దీన్ని సాధించడం. సో ఈ విధంగానే మనకు రూపొందించుకోవడం జరిగింది. ఓకే. సో దీంట్లో భాగంగానే